హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు కోడలి వంటిల్లు. ఈరోజు కోడలి వంటింట్లో రెసిపీ ఏంటో చూడండి. గెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. గెస్ చేసారా ఇదేంటో? అయితే కామెంట్ చేసేయండి వెంటనే. అయితే ఈరోజైతే మరొక కొత్త రెసిపీ అండి. రెసిపీ చాలామంది చేశారు. చాలామందికి వైరల్ కూడా అయింది. సరేనని చెప్పేసి ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను. కొత్తదేం కాదండి. పాతదే మిక్సీ జార్ తీసుకొని దానిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4 మిరియాలు, ఒక చిన్న ఉల్లిపాయ రెమ్మలు వేసుకోవాలి. వేసుకొని దీనిలోకి కారప్పొడినైతే వేసుకుందామనమాట. ఇది మనం ముడిగా ఆడించుకున్న కారం అండి. ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఎర్ర మిరప కారం అనమాట. ఇది గుంటూరు కారం. ఘాటైతే మామూలుగా లేదు. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అంతేనండి. మనకి వెల్లుల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది. ఇక మా అమ్మ అయితే చిన్నప్పుడు దీన్ని మిరపకాయలు వేయించుకొని రోట్లో దంచేది. ఆ దంచిన కారం వేసుకొని, నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుండేది. ఫీవర్ వచ్చినప్పుడు మాకు పెట్టే ఫస్ట్ ఫుడ్ ఏంటంటే ఈ వెల్లుల్లిపాయ కారమేననమాట. ఇక ఈ వెల్లుల్లిపాయ కారం అయితే చాలా రుచిగా ఉంటుంది. తర్వాత నేనిక్కడ కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం చేస్తున్నానండి. దానికోసం పాన్ పెట్టి ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్‌లో వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక కరివేపాకుని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని వీటిని కాస్త ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ ఒక 5 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను నేను. ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకుంటే మన కారం అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇక ఉల్లిపాయ కలర్ మారే వరకు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి మన వెల్లుల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మన ఉల్లిపాయలు కూడా కాస్త కలర్ మారిపోయాయి. అప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కారాన్ని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని కాస్త ఒక 2 సెకండ్స్ పాటు ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి అస్సలైన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కోడిగుడ్డు అనమాట. కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం చేస్తున్నాను ఈరోజు. చాలా చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. కోడిగుడ్డుని ఎప్పుడు ఉడకబెట్టి లేతే పొరట్లాగా లేతే అలా కాకుండా ఇలా కూడా ఒక్కసారి ట్రై చేయండి. కోడిగుడ్డు కారం అయితే అదిరిపోయింది. ఒక 4 గుడ్లు కొట్టి అలా వేసి మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ పాటు అలాగే వదిలేసేయాలి. ఓ 3 మినిట్స్ తర్వాత మనకి ఇలాగ ఆమ్లెట్ లాగా అవుతుంది. దీన్ని చక్కగా గరిటెతో ముక్కలుగా కట్ చేసుకొని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలనమాట. ఇక మీకు ఎలా అవైలబుల్‌గా ఉంటే అలా చేసుకోండి. నేనిక్కడ చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. మీరు పెద్ద ముక్కగా అలాగే ఉంచుకున్నా మీ ఇష్టమండి. ఇక రెండో వైపుకి కూడా టర్న్ చేసుకోవాలి. మన కారం అయితే ఈ ఎగ్‌కి బాగా పట్టేసింది. ఎంతలా పట్టేసిందంటే ఒక్క ముక్క వేసుకుంటే చాలా అన్నం కలిసిపోతుంది. కొంచెం స్పైసీగా కూడా ఉందండి. చాలా చాలా బావుంది. ఈ కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం అయితే ఇలాగా మనం ముక్కలుగా కట్ చేసి కాస్త ఇలాగ 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు. చేయడం చాలా ఈజీ అండి. తినటం కూడా చాలా బాగా నచ్చింది. మా పాపకైతే చాలా ఫేవరెట్ డిష్ అయిపోయిందనమాట. ఇక రెండో వైపు కూడా టర్న్ చేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు అలాగే వదిలేసామంటే దానికి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది దీని నుంచి. చూడండి ఆయిల్ ఎలా బుడగల్లాగా వచ్చేస్తుందో. ఇక మనకి వెల్లుల్లిపాయ కారం 3 డేస్ అయినా సరే బయట ఉంచుకున్న స్టోర్ ఉంటుంది. ఎప్పుడైనా సరే కోడిగుడ్డుని ఇలాగా మనం చేసుకొని తిన్నామంటే చాలా బావుంటుంది. నోటికి రుచిగా, కారంగా చాలా బావుంటుందనమాట. కారం కారంగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తినండి. ఇక ఇంత టేస్టీగా ఉన్న కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారాన్ని వేడి వేడి అన్నంలో ఏసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. మీకు కూడా నచ్చిందా? అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక టేస్టీగా కోడిగుడ్డు కారం అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.